అవినీతి జరిగింది, 100 కోట్లు దాదాపు చేశారు. మా అబ్బాయి దానికి ఎన్వైరన్మెంట్ ఉందని చెప్పి రకరకాలుగా ప్రచారం పెట్టి మొదలుపెట్టి పేపర్లు రాయించి ఇవన్నీ కూడా చేశారు. ఒక పేదవాళ్ళని వాళ్ళు లోన్లు తీసుకునే పేదవాళ్ళ డబ్బులు మేము తీసుకుంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేది లేదు. ఎవరైనా పురుగు పడి సస్తారు. నేను చెప్తున్నానా, అప్పుడు మేము అధికారులు వైసీపీ ఉన్నప్పుడు జరిగినటువంటి డ్వాక్రా గ్రూపులో జరిగినటువంటి అవినీతి ఎవరు చేశారో ఆ ఎదవను బయట పెట్టండి. మీకు అధికారం ఉంది, మన ఎంక్వైరీ చేశారు. ఆఫీసర్ల వరకే వాళ్ళపై చర్యలు తీసుకున్నారు తప్ప ఈ ఎదవల గురించి ఎందుకు చర్యలు తీసుకోలేదు. వాళ్ళ పేరు ఎందుకు బయటకు రాలేదు. వాళ్ళ పేర్లు అప్పుడు వైసీపీలో జరిగినటువంటి వాళ్ళ పేర్లు ఇప్పుడు జరిగినటువంటి 1.5 ఇయర్ లో జరిగినటువంటి ఈ మెప్మాలో జరిగినటువంటి అవినీతిని వాళ్ళు ఎవరు చేశారు వాళ్ళు బయట పెట్టాలి. వైసీపీలో జరిగినప్పుడు వాళ్ళు బయట పెట్టాలి. ఎంత మానసిక శోభ అనుభవించామంటే పేదవాళ్ళు మా అబ్బాయి మీద ఎన్ని అక్రమాలుగా కావాలని మనుషులు పెట్టి మాట్లాడించడం, పేపర్లో రాయించడం ఎంత దుర్మార్గం అంటే నిజంగా ఒక్కటి నేను అడుగుతా ఉన్నా, మేమేమైనా తప్పు చేస్తుంటే ఎందుకు చూపి మళ్ళా తప్పు అని అడుగుతా ఉన్నా. అట్లా కాకుండా ఇట్లా ప్రచారం చేసి మానసిక శోభ మా అబ్బాయి ఒక్కడే కొడుకున్నాడు, ఎంత మానసిక శోభ అనుభవించడం నాకు తెలుసు. ఇంత దుర్మార్గంగా చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఈ డ్వాక్రా వ్యాపారం ఎవరు చేశారో వైసీపీలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కానీ కూటమి ప్రభుత్వంలో కానీ వాళ్ళ పేర్లు బయట పెట్టాలి, వాళ్ళ సంగతి తేలవాలి. ఇవన్నీ కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను రిటర్న్ గా జరుగుతుంది. మా టైంలో జరిగిన విషయాలు చెప్తున్నా. వైసీపీ కొంతమంది నాయకులు వచ్చి, సార్ ఇక్కడ బ్రాహ్మణ సైట్ ఉంది, ఉన్న విషయాలు చెప్తున్నానండి, బ్రాహ్మణ సైట్ ఉందండి, అది మేము కొన్నాము, మా దగ్గర కొన్నాము, మీరు దానికి ఎంఆర్ఓ చెప్పాలి అన్నాడు. నేనేమో ఎంఆర్ఓ పిలిచి ఏంటది క్లియరా కాదా ఎంఆర్ఓని పిలిచి అడిగా, ఏంటి అది కరెక్ట్ అయినా వాళ్ళు అడుగుతుంది అంటే అది కరెక్టే సార్ అని చెప్పన్నాడు. అయితే వాళ్ళు అడుగుతున్నారు చేయండి అన్నాడు. నేను ఉన్న విషయం ఏదైనా క్లియర్గా చెప్తున్నాను. దానికి బ్రాహ్మణుడు స్థలాలు కబ్జా చేస్తున్నాడు అంటే అన్నది నమ్మరండి. మా అబ్బాయి మీద బురద చల్లి మరి ఇప్పుడు బ్రాహ్మణ స్థలంలో ఒకటి జరిగింది అన్నారు కదా, అంత చేశారు కదా. నేను ఈరోజు చెప్తున్నా, దాంతో పాటు 5-6 ఉన్నాయి. వాళ్ళ ఆలోచన అడిగితే నేను ఒప్పుకోలే, నాకు ఉద్దయ్యా ఇట్లా పెట్టవద్దని చెప్పినా. ఇప్పుడు అవన్నీ ఎవరు కబ్జా చేస్తున్నారు ఒక్కసారి తెలియాలా. నేను ఇది కూడా చెప్తా ఉన్నా, లాస్ట్ టైం ఏదైతే బ్రాహ్మణ సైట్ వైసీపీ తీసుకున్నారో ఆ సైట్ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయండి. అది హ్యాండ్ ఓవర్ చేయండి. ఈ మిగతా అన్ని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని దాని మీద ఎంక్వైరీ చేయాలి. ఎవరి కరెక్ట్ అయితే వాళ్ళు చేయాలి. నేను ల్యాండ్ విషయంలో ఇట్లా కొంతమంది ఏదో చేస్తున్నారని చెప్పి ఈ రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా సిట్ చేసిన మొదటి ఎమ్మెల్యే కంపెనీ వర్గంలో సిట్ చేశారు. సిట్ చేస్తే ఆ సిట్ లో చాలా మంది కంప్లైంట్స్ ఇచ్చారు. డిస్ప్యూట్స్ ఉన్నటువంటి ల్యాండ్